సార్, చిన్న వయసే కదా. ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు మళ్ళీ జాబ్ వచ్చింది సార్. ఆ జాబ్ చేసే సందర్భంలో మహాగురు అయినటువంటి ఎన్ఎస్ఆర్ సార్ గారి మాటలు విని కనెక్ట్ అయ్యా. ఎందుకంటే సార్ నా భుజం మీద చేసి ఒకటే మాట చెప్పాడు, నువ్వు ఆర్మీ జాబ్ చేసి రిటైర్ అయ్యావు, కానీ ఇంకా నీకు చాలా వయసు ఉంది, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అని నా భుజం మీద చేసిన రోజు నేను డిసైడ్ అయ్యాను సార్. ఈ రోజు ఈ మీటింగ్ కు 30 మందిని తీసుకొచ్చాను నేను. అదేవిధంగా థాయిలాండ్ వెళ్ళాను సార్. థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఒక్కడికి వెళ్ళా. ఈ రోజు ఈ నవంబర్ కు 30 మందిని తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ తీసుకెళ్ళాను. బాగుందా లేదా సార్? నేను కానీ చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఏదో ఇప్పుడు జాబ్ ఉందనేది కాదు, చిన్న పనిని చేసుకొని బయటకు వచ్చాను సార్. ఈ రోజు ఈ వెస్టేజ్ ద్వారా నాకు ఉన్నటువంటి టీం రావడం, మహా గురించి అయినటువంటి మా దైవం సార్ ఫోటో మా ఇంట్లో ఎప్పుడు నిలువెత్తున పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తా ఉంటాను నేను. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చూస్తే తెలుస్తుంది సార్, ఇంత ఫోటో ఉంటుంది మా ఇంట్లో సార్ది, కింద నుంచి జట్టు దేవుడి కూడా రావుతాను సార్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక జాబ్ చేసి రిటైర్డ్, నాకు పెన్షన్ వస్తుంది నెలకు 40,000 పైబడి, అవునా కదా సార్. ప్లస్ మళ్ళీ జాబ్ ఉంది, అక్కడ ఒక 60,000 పైబడి ఇన్కమ్ ఉంది. ఇంకా నాకెందుకు అనుకోవచ్చు, కానీ అది కాదు, ఇంకా మనకు ఏదో చేయడానికి అవకాశం వచ్చింది. చేసే ఓపిక మనలో ఉన్నప్పుడు చేయొచ్చా లేదా సార్? ఎవరికైనా హెల్ప్ చేయొచ్చా లేదా? అది ఒకటి డిసైడ్ అయ్యాను సార్. ఇప్పుడు నేను నా టీముకు ఎప్పుడు గురువు గారు ఏదైతే చెప్తా ఉంటాడో నేను కానీ అలాగనే గురువు గారి అడుగుజాడలలో నడవాలని చెప్పేసి ప్రతి అనుక్షణం గురువు గారిని నేను తలుచుకుంటూ ముందుకెళ్తున్నాను. నాకు మంచి టీం వస్తుంది సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ గానే ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.